Hi everyone, welcome to Impact Academy. So today let us continue with science and technology current affairs. Okay. So జనవరిలో మాక్సిమం మనం కవర్ చేసాం, కరెంట్ అఫైర్స్ కవర్ చేసాం, అవార్డ్స్ అండ్ ఆనర్స్ ఎక్సెట్రా, తర్వాత ఇంపార్టెంట్ డిఫెన్స్ రిలేటెడ్ అని కూడా చాలా చూసాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకే, కపుల్ ఆఫ్ పేజెస్ లెట్స్ ట్రై టు కవర్ టుడే. సో సునీత విలియమ్స్ బ్రేక్స్ స్పేస్ వాకింగ్ రికార్డ్. సో సునీత విలియమ్స్ ఈ మధ్య సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ ఇద్దరు కూడా దే గాట్ స్టక్ ఇన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అవన్నీ కూడా చూసాం కదా. సో ఈ రెండింటి మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. షీ సెట్ అ న్యూ రికార్డ్ ఫర్ టోటల్ స్పేస్ వాకింగ్ టైమ్ బై ఫీమేల్ ఆస్ట్రోనాట్ లాగింగ్ 62 hours. ఓకే, పెగీ విట్సన్ ఇంత డెప్త్ అవసరం లేదు, కానీ ఈ రెండు పేర్లు గుర్తుంచుకుంటే బెటర్. సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరు కూడా they got stuck on the international station, international space station for some time. So Astro Sage AI unveils revolutionary Kundli AI. సో ఇక్కడ మేజర్ గా Astro Sage అనే AI కంపెనీ లాంచ్ కుండ్లీ AI అంతవరకు గుర్తుంచుకుంటే సరిపోతుంది. బికాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెంట్ గా గవర్నమెంట్ కూడా చాలా చాట్ బాట్స్ ఎక్సెట్రా మనం చూసాం. ఈ మధ్యన ఎస్బీఐ కూడా సమ్ చాట్ బాట్ చూసాం. ఇవన్నీ కూడా అడిగే అవకాశం ఉంటుందండి. బ్రీఫ్ గా జస్ట్ ఆ పేరు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఇంత డెప్త్ లో అవసరం లేదు, ఇవన్నీ కూడా అవసరం లేదు. జస్ట్ Astro Sage AI అనే కంపెనీ కుండ్లీ AI అనే ఒక యాప్ లాంటిదో లాంచ్ చేసిందని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. శుభాంశు శుక్లా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకంటే ఈజ్ ఐ థింక్ పార్ట్ ఆఫ్ ద గగన్యాన్ మిషన్. సో మనకి ఫస్ట్ ఆస్ట్రోనాట్ వెళ్ళింది అప్పుడులో మిస్టర్ రోహిత్ శర్మ. ఓకే, ఫస్ట్ ఆస్ట్రోనాట్ ఆ పేరు వచ్చినప్పుడు చూద్దాం, లేదా లెటస్ సీ. సో రాకేష్ శర్మ. సో ఈ రాకేష్ శర్మ అనేది జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫ్లూ ఫస్ట్ ఆస్ట్రోనాట్ అండి అప్పుడులోన. ఈ వెంట్ టు ద స్పేస్, ఈ స్పెండ్ నియర్లీ 8 days ఇన్ స్పేస్. ఓకే, సో మామూలుగా మనం చిన్నప్పుడు బుక్స్ లో కూడా రాకేష్ శర్మ అనేది చదువుతూ ఉంటాం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రాకేష్ శర్మ. ఇప్పుడు మళ్ళీ శుభాంశు శుక్లా ఆల్సో ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే నౌ హీఈస్ గోయింగ్ టు ద స్పేస్. ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా విల్ పైలట్ ద యాక్సియం మిషన్ 4 టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇన్ స్ప్రింగ్ 2025. సో ఈ యాక్సియం మిషన్ 4 లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్తాడు ఇతను. ఓకే, so he became the first Indian astronaut to visit the ISS aboard a SpaceX Dragon spacecraft as part of his role in India's Gaganyaan mission. So Subhanshu Shukla మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. It was commanded by Peggy Whitson, includes astronauts from ESA etc. అది అవసరం లేదు. New voice-based method for early detection of Alzheimer's. So Alzheimer disease is related to dementia, అంటే మతి మరుపు ఇవన్నీ కూడా. So Chinese researchers have developed a voice-based method to detect Alzheimer's early. And అవసరం లేదు, అంతకంటే అవసరం లేదు. జనరల్ గా అల్జైమర్స్ అంటే ఏంటి అనేది ఐడియా ఉంటే సరిపోతుంది. సో ఇస్రో గేర్స్ అప్ ఫర్ 100th GSLV రాకెట్ లాంచ్ ఆన్ January 29. సో ఇస్రో చేసినటువంటి లాస్ట్ 5-6 PSLV 59, 60 అనుకుంటా లేటెస్ట్. దానిలో 59 PSLV 59 ఒకటి స్పేడెక్స్. ఓకే, స్పేడెక్స్ అనేది దిస్ ఈస్ PSLV C59 ఈస్ ప్రోబా 3 మిషన్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ బై ఇస్రో ఆన్ 2024. మొత్తానికి ఇవి కూడా ఈ డిఫరెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, తర్వాత ఇన్ స్పేస్, ఇంకోటి అంతరిక్స్, 3 ఉంటాయి. సో PSLV 59 ఈస్ ప్రోబా 3 మిషన్, PSLV 60 ఈస్ స్పేడెక్స్ అనుకుంటాను. ఓకే, PSLV 60 ఈస్ స్పేడెక్స్ మిషన్. ఓకే, ప్రైమరీ టు డెమాన్స్ట్రేట్ స్పేస్ డాకింగ్. ఓకే, స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్. సో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఇక్కడ నుండి ఎర్త్ మీద నుండి వెళ్ళిన ఏదైతే రాకెట్ ఉంటుందో అది వెళ్ళి జాయిన్ అవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎస్ డాకింగ్. సో అది ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళింది PSLV C60. ఓకే, సో 59 ప్రోబా, 60 ఇది. ఇన్ జనరల్ గా అది కాకుండా లేటెస్ట్ ఇస్రో ఉన్నటువంటి మిషన్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి. గగన్యాన్ మిషన్, నేవిక్ ఎక్సెట్రా. సో ఇస్రో గేర్స్ అప్ ఫర్ 100th GSLV రాకెట్ లాంచ్. సో 100th GSLV రాకెట్ లాంచ్ ఫ్రమ్ సియర్కోట. తర్వాత ఈ 3 ఉన్నాయి. ఫస్ట్ అంతరిక్స్. ఓకే,
సో అంతరిక్ష్ అనేది ఏంటంటే కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, అంతరిక్ష్ ఈస్ ద కమర్షియల్ ఆర్మ్. ఓకే, సో ఏం జరుగుతుందంటే ఇస్రో మనం ఇప్పుడు రాకెట్ లాంచెస్ ఇవన్నీ కూడా ప్రైవేట్ కూడా మనం ఇస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ సమ్ యూరోపియన్ కంట్రీ ఆర్ ఆస్ట్రేలియా హూ డస్ నాట్ హ్యావ్ ఏ ప్రాపర్ స్పేస్ మిషన్, లేకపోతే మనకి వాళ్ళకి స్పేస్ మిషన్ ఉన్నప్పటికీ కూడా మేబీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్. సో రాకెట్ లాంచ్ అనేది మనం మేబీ తక్కువ ప్రైస్ కి మనం చేయగలుగుతున్నాం కాబట్టి దే మే సే ప్లీజ్ సెండ్ వన్ ఆఫ్ అవర్ రాకెట్ ఆల్సో. సో ఇటువంటి కమర్షియల్ సర్వీసెస్, ఇస్రో యొక్క కమర్షియల్ సర్వీసెస్ ని ఎస్పెషల్లీ అబ్రాడ్ ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువగా బిజినెస్ చేయడానికి అంతరిక్ష్ కార్పొరేషన్. తర్వాత నెక్స్ట్ మనకి ఎన్ఎస్ఐఎల్. సో ఎన్ఎస్ఐఎల్ ఇస్ ద కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో. సో ఎన్ఎస్ఐఎల్ కూడా కమర్షియల్ ఆర్మ్, అంతరిక్ష్ కూడా కమర్షియల్ ఆర్మ్. బట్ ఎన్ఎస్ఐఎల్ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇస్ డొమెస్టిక్. ఓకే, సో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఇస్ అ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. దిస్ వెరీ ఇంపార్టెంట్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పబ్లిక్ సెక్టర్. సో ఇది కూడా పబ్లిక్ సెక్టరే, అంతరిక్ష్ కూడా పబ్లిక్ సెక్టరే, బట్ బోత్ ఆర్ కమర్షియల్ ఆర్మ్స్. సో ఎన్ఎస్ఐఎల్ ఏంటంటే ఇట్ విల్ ఫోకస్ మెయిన్లీ ఆన్ ద డొమెస్టిక్ మార్కెట్ విత్ ఇన్ ఇండియా. అండ్ అంతరిక్ష ఏంటంటే అబ్రాడ్. ఇవి కాకుండా కొత్తగా ఇంకోటి ఉంది ఇన్ స్పేస్. సో ఇన్ స్పేస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ కమర్షియల్ అంటే దిస్ ఈజ్ మోర్ లైక్ అథారిటీ. సో మనకి ఎన్ఎస్ఐఎల్ ఏంటంటే ఇట్ విల్ ట్రై టు సెల్ ఇస్రోస్ ప్రొడక్ట్స్ టు డొమెస్టిక్ కంపెనీస్. సో ఇన్ స్పేస్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఆథరైజ్, ఓకే, సో ఇన్ స్పేస్, ఓకే, ఎన్ఎస్ఐఎల్ ఇన్ స్పేస్ అండ్ అంతరిక్ష్, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఇన్ స్పేస్ ఏంటంటే ఇట్ ఈస్ మోర్ లైక్ ఆథరైజేషన్, ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్. అంటే ఇప్పుడు స్పేస్ లో బోల్డ్ మంది ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళు ఏదైతే తయారు చేస్తారో లాంచ్ ప్యాడ్స్ కానీ రాకెట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి శాటిలైట్స్, వాటిని ఆథరైజ్ చేయడం. ఓకే, దట్ ఇట్ ఈస్ అప్ టు స్టాండర్డ్స్. సో దిస్ బేసికలీ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ ఈస్ డన్ బై ఇన్ స్పేస్. ఓకే, సో ఆ డిఫరెన్స్ అనేది క్లియర్ గా గుర్తుంచుకోవాలి. అంతరిక్ష్ కమర్షియల్ వింగ్ ఫర్ మోస్ట్లీ అబ్రాడ్. NSIL is commercial wing mostly for domestic. In space is the so that is one thing, important thing. Tarvata ISRO will launch 100th rocket Sriharikota. That is one of the most important launch pad. Okay, Andhra Pradesh lo untundi. So Satish Dhawan Space Center, that area. Next, GSLV F-15 will deploy the NVS-02 satellite, part of NAVIC's second generation constellation. So NAVIC. So in NAVIC, that is more important. So navigation with Indian constellation. So basically GPS ki oka rakamainatuvanti alternative. So GPS అనేది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఇస్ a US made satellite based positioning system. సో ఆ సాటిలైట్స్ అన్ని కూడా US కంట్రోల్ లో ఉంటాయి కాబట్టి so anytime they want they can just stop our GPS. So it has happened in the past and I am not sure exactly which war, either Kargil war or some other war lo in general roughly. So that advised India to stop the war something, and obviously when it is in war we don't listen, and they stop the GPS end. Okay, so especially military equipment ki daniki GPS వాళ్ళు ఆపేశారు సడన్ గా. సో ఇది బ్యాటిల్ that causes lot of trouble. సడన్ గా GPS అనేది పని చేయకపోతే సివిలియన్స్ కి పర్లేదు కానీ మిలిటరీ ఎక్విప్మెంట్ అది GPS బేస్డ్ ఎక్విప్మెంట్. సో అప్పుడే దిస్ ఐడియా దట్ వీ షుడ్ హ్యావ్ ఎ సపరేట్, ఈవెన్ రష్యా కూడా దే ఆర్ డెవలపింగ్ సపరేట్ ఇంటర్నెట్ సర్వీసెస్, సపరేట్ శాటిలైట్ సర్వీస్ ఎక్సెట్రా, బికాస్ ఎనీ టైమ్ ఇట్ కెన్ బి స్టాప్డ్. GPS అనేది US కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ బి స్టాప్డ్ ఎనీ టైమ్. సో అలాగా మనం ఇండియాలో వాట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇండియన్ నేషనల్ IRNSS, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. IRNSS అంటే ఇట్స్ నాట్ ఈజీ టు రిమెంబర్ కాబట్టి ఇట్ వాజ్ లేటర్ రీనేమ్డ్ as NAVIC. ఇట్ ఈస్ ఈజీ టు రిమెంబర్. సో దిస్ NAVIC అనేది ఒకటి గుర్తుండాలి. ఓకే, సో NAVIC సెకండ్ జనరేషన్ కాన్స్టలేషన్. ఎనివే NAVIC లో శాటిలైట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్, 3 and 4 ఉంటాయి. NAVIC శాటిలైట్స్ మనం చూసుకుంటే ఇక్కడ, సో ఈ పిక్చర్ మీరు చూసుకుంటే 1 2 3 4 స్టేషనరీ. ఓకే, సో దిస్ పిక్చర్ ఐ థింక్ విల్ హ్యావ్ better information.
సో 3 జియో స్టేషనరీ అండ్ 4 జియో సింక్రనస్. సో ఈ 3 ఏదైతే ఉన్నాయో దే ఆర్ జియో స్టేషనరీ, అంటే దే విల్ రొటేట్ విత్ ద సేమ్ స్పీడ్ యాజ్ ఎర్త్. సో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనకి దే విల్ అపియర్ as స్టేషనరీ. దీస్ 4 ఆర్ జియో సింక్రనస్. సో అవి 8 షేప్ లో దే విల్ బి కాన్స్టెంట్లీ మూవింగ్. సో దానివల్ల ఏమవుతుందంటే దే విల్ నాట్ స్టే ఇన్ ద సేమ్ ప్లేస్ విత్ రిలేటివ్ టు ఎర్త్. అంటే ఎర్త్ నుండి మన స్టేషనరీ. సో ఈ మొత్తం 4, 5, 6, 7 ఈ 7 శాటిలైట్స్ ఒక ఇన్ఫర్మేషన్ ని ఇట్ కవర్స్ అప్ టు 1500 కిలోమీటర్స్ బియాండ్ ఇట్స్ బార్డర్స్. సో అంటే మన బార్డర్ నుండి కూడా 1500 కిలోమీటర్స్ వరకు, అంటే పాకిస్తాన్ ఈ ఏరియా బొమ్మలో కనబడుతున్న ఏరియా, ఆల్ దిస్ ఏరియా వీ కెన్ హ్యావ్, అంటే జిపిఎస్ లో మనం ఎలాగైతే చూడగలమో నావిక్ లో కూడా మనం వీ కెన్ యూజ్ దిస్ ఫర్ ట్రావెలింగ్. మన కార్స్ లోన మిలిటరీ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ వీ నీ నాట్ డిపెండ్ ఆన్ జిపిఎస్. So the 36,000 kilometers standard, this is called what do you say, Earth orbit. Kada? There are different orbits also. This 36,000 kilometers is one of the geostationary orbit. So GPS receivers will not work. Need special receivers yet to be developed. So GPS receivers మన phone లో ఏదైతే ఉందో అది వర్క్ అవుతుంది. So these are tricky points అన్నమాట. So it will also cover GPS అన్నాం అనుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే it is true because such a way that it is compatible with everything else. Okay. సో ఈరోజు ఒక మొబైల్ ఫోన్ ఎక్కడైనా తయారు చేస్తే దే విల్ మేక్ ఇట్ ఇన్ సచ్ వే ఇట్ ఈస్ కంపాటబుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అలాగే మనం ఏంటంటే జీపీఎస్ కూడా కంపాటబుల్ ఉంటుందేమో అనుకుంటాం, బట్ జీపీఎస్ రిసీవర్స్ విల్ నాట్ వర్క్. యాక్యురసీ బెటర్ దెన్ 20 meters, ఓపెన్ టు ఆల్ యూజర్స్, 4 satellites, 3 satellites. ఓకే, జియో స్టేషనరీ ఆర్బిట్. ఈ 36,000 kilometers ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ జీటీఓ. ఓకే, జియో స్టేషనరీ ఆర్బిట్. ఈ 4 satellites జియో సింక్రనస్ ఆర్బిట్ లో ఉంటాయి. ఎనీవే, so these points are more important more than the news itself. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ నావిక్ అనేది మనకి ఎక్కువ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ అనేది వాటి మీద అడిగితే వీ కెన్ ఈజీలీ సే, ఇప్పుడు దీస్ థింగ్స్ 2250 kg ఇవన్నీ డిఫికల్ట్ టు రిమెంబర్ అండ్. ఓకే, బట్ ఎనీవే జస్ట్ ట్రై టు రిమెంబర్ 100th రాకెట్ అని అడగచ్చు, జిఎస్ఎల్వి F-15. సో నావిక్ లో ఒక శాటిలైట్ ను లాంచ్ చేసాం. సో బ్రీఫ్ గా గుర్తుంటే సరిపోతుంది. సో ఓకే, సో ఇండియా ప్లాన్స్ టు లాంచ్ ఇట్స్ ఫస్ట్ హ్యూమన్ ఆపరేటెడ్ సో ఇప్పటివరకు ఏంటంటే డీప్ ఓషన్ మిషన్స్ లో మెషిన్ అనేది వెళ్తుంది, దాన్ని సర్ఫేస్ మీద షిప్ లోంచి మనం ఆపరేట్ చేసేవాళ్ళం. ఓకే, ఎందుకంటే హ్యూమన్స్ ను కూడా పంపిస్తే అప్పుడు అక్కడ ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ సేఫ్ గార్డ్స్, ప్రికాషన్స్, టెక్నాలజీ, సో అన్ని కూడా ఉండాలి. So it plans to extend 6,000 meters. So 6,000 meters. Okay, aiming for a depth of 500 meters. Okay, ఇవన్నీ కూడా రఫ్ గా గుర్తుపెట్టుకోండి. To explore underwater resources, especially many of these minerals, oil, different types of metals, ఇవన్నీ కూడా మనం సర్ఫేస్ మీద ఉన్నవి చాలా వరకు ఎక్స్ప్లోర్ చేసాం. క్రూడ్ ఆయిల్ కానీ మినరల్స్ కానీ అన్ని చేసాం. బట్ అండర్ వాటర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో ఇప్పటి వరకు అన్ట్యాప్డ్ రిసోర్స్ అనమాట. సో ఆ రిసోర్సెస్ అనేవి మనం ట్యాప్ చేస్తే we will not have to especially for example, so ఎప్పుడైతే whenever we have any war with Pakistan or whenever there is a problem, tariffs rise, ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు ఏంటంటే చైనా will stop the imports. Some of the other reason చూపించి they will stop the imports. సో ఆ ఇంపోర్ట్స్ ఎప్పుడైతే ఆపేస్తుందో మనకి ఏంటంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి, ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ అందరికీ కూడా they will face lot of problem. సో ఎంతో ఇన్వెస్ట్ చేసి ఉంటారు ప్లాంట్ అండ్ మిషనరీలో, రా మెటీరియల్ లేకపోతే it will literally destabilize the industry. Okay, so these underwater deep ocean missions are also very important. Next, Army Hospital performs India's first LVAD implantation with HeartMate. So Army Hospital Delhi lo conducted first left ventricular assist device LVAD implantation using the HeartMate 3. So anta minchi so HeartMate 3 అంటే it's a mechanical heart, supports heart function, etc. రఫ్ గా ఐడియా ఉంటే సరిపోతుంది. NIEI Fashion Forecasting Platform. So NIFT is National Institute of Fashion Technology. Okay, so it has launched Vision Next. So that has first AI and EI, and artificial intelligence and emotional intelligence, something all that. ఇంకా మిగతాది అవసరం లేదు. సో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అంతకుమించి అవసరం లేదండి, నథింగ్ ఎల్స్ ఇస్ రిక్వైర్డ్. So Trump unveiled $100 billion Stargate venture with OpenAI, SoftBank and Oracle. Okay, just try to keep in mind, not very important.
So India's first private satellite constellation launched by Pixel. Okay, this may be important. సో పిక్సెల్ స్పేస్, సో ఇందాక మనం చూసాం కదా ఇన్ స్పేస్ NSIL అవన్నీ కూడా. సో ఈ పిక్సెల్ స్పేస్ లాంచ్ ఫైర్ ఫ్లై, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ కాన్స్టలేషన్. ఓకే, సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ పిక్సెల్ అనే కంపెనీ ఫైర్ ఫ్లై అనే ఈ ప్రైవేట్ కాన్స్టలేషన్ సిస్టమ్ తయారు చేసినప్పుడు ఇన్ స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ అదేదో ఉంది కదా కంపెనీ చూసాం కదా. సో ఇన్ స్పేస్ ప్రమోషన్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్. సో ఇన్ స్పేస్ అనేది ఏంటంటే ఇట్ విల్ స్టడీ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ విల్ అప్రూవ్. ఓకే, దిస్ ఇస్ ఫైన్, యూ కెన్, అంటే ఏది జరిగినా సరే ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఇస్రో. సడన్ గా ఎవరు వచ్చి 4 శాటిలైట్లు లాంచ్ చేస్తే ఇట్ ఇస్ నాట్, ఇట్ కెనాట్ బి అలౌడ్ అనమాట. సో ఇట్ హ్యాస్ టు ఆథరైజ్డ్ బై ఇన్ స్పేస్. సో ఫైర్ ఫ్లై శాటిలైట్స్ లాంచ్డ్ బై స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్ అంటే మన ఇలాన్ మస్క్. సో వాళ్ళు లాంచ్ చేస్తారు. ఇట్ ప్రొవైడ్స్ ద world's highest resolution hyperspectral images, agriculture, etc., etc. So basically, this Firefly has been launched using SpaceX, Pixel Space. Okay, avandi kuda gurtupetukondi. So mission SCOT enhances India's space domain awareness. So SCOT mission by Digantara successfully established ground station communication with solar panels deployed and stable operation in low Earth orbit. Okay, so SCOT mission nu Digantara. So in space, rupees 1,000 crore venture capital fund supports India's growing space economy. Okay, so space promotion and authorization. So authorization తో పాటు ప్రమోషన్ కూడా చేస్తారు. సో ఈ 1,000 crore వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏదైతే ఉందో దాని నుండి ఇట్ విల్ గివ్ మనీ టు ద అప్కమింగ్ ప్రైవేట్ ప్లేయర్స్ అనమాట. ఈ ప్రైవేట్ ప్లేయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఈ మధ్యన వచ్చిన ఇవి అగ్నికుల్ కాస్మోస్ అనే కంపెనీ ఉంటుంది. ఓకే, సో దోస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రైవేట్ ప్లేయర్స్. సో ప్రైవేట్ ప్లేయర్స్ స్పేస్ సెక్టర్ మీరు చూసుకుంటే స్కై రూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, ధృవ స్పేస్. సో పిక్సెల్ ఇప్పుడే మనం చూసాం. పిక్సెల్ స్పేస్ అనేది, సో ఇవి కూడా మనం చూసుకోవాలి. స్కై రూట్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, ధృవ స్పేస్. అందులో కూడా వాట్ ఈస్ ద స్పెషలైజేషన్? సో స్కై రూట్ మనం చూసుకుంటే India's first privately developed rocket Vikram S demonstrating capability. Okay, so Agnikul Cosmos చూసుకుంటే first 3D printed rocket engine, okay, working on a mobile launch pad. So that rocket పేరు కూడా Agniban. Bellatrix focus on green propulsion systems. సో దేనిలో ఏ స్పెషలైజేషన్ కూడా చూసుకోవచ్చు. సో ధృవ స్పేస్ is specializing in satellite design, ground stations. Pixel is developing constellation of hyperspectral satellites. This only is Firefly. Okay. సో అది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఏది ఏంటి అనేది కూడా చూసుకోవాలి. స్కై రూట్, ధృవ, బెలాట్రిక్స్ వాటితో పాటు వాట్ ఈస్ ద స్పెషలైజేషన్ ఆఫ్ దోస్ ప్రైవేట్ ప్లేయర్స్ అని కూడా చూసుకోవాలి. సో BMW India launches first locally produced electric vehicle at 49 lakhs. Okay, so BMW X1 long wheelbase, etc., etc. సో BMW కూడా ఎలక్ట్రిక్ వెహికల్ అనేది 49 lakhs లోనే లాంచ్ చేసింది. అండ్ ఇట్ హాస్ అ రేంజ్ ఆఫ్ 531 kilometers, విచ్ ఇస్ క్వైట్ గుడ్. ఇస్రో జర్మినేట్స్ బ్లాక్ ఐడ్ పీ సీడ్స్ ఇన్ స్పేస్. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. క్రాప్స్, కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్. సో ఈ ప్రోగ్రామ్ క్రాప్స్ అనే ప్రోగ్రామ్ ఉంది. దానిలో ఎర్త్ లైక్ అట్మాస్ఫియర్ పెట్టి అండ్ దే హ్యావ్ గ్రోన్ బ్లాక్ ఐడ్ పీ స్పేస్ లో కూడా they were able to germinate, which is a very huge step. Okay, so రేపొద్దున్న మార్స్ లో కనుక ఒక సివిలైజేషన్ పెట్టి ఇవన్నీ గ్రో చేయగలిగితే the chance of extinction of the human species will become almost 50%. సో ఎర్త్ మీద ఏదైనా క్యాటాస్ట్రోఫిక్ డేంజర్ జరిగి ఎర్త్ డెస్ట్రాయ్ అయినా మార్స్ మీద హ్యూమన్ రేస్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్. ఆ ఎక్స్టిన్షన్ యొక్క ఛాన్స్, డైనోసార్స్ ఎలాగైతే ఎక్స్టెంట్ అయ్యో అలాగే హ్యూమన్స్ ఎక్స్టెంట్ అవ్వకుండా 50% మనం తగ్గించగలం ఇఫ్ యూఆర్ ఏబుల్ టు హ్యావ్ సివిలైజేషన్ ఇన్ ప్లేస్ ఆర్ ఎనీ అదర్ ప్లానెట్. సో ఇస్రో అచీవ్స్ హిస్టారిక్ స్పాడెక్స్ డాకింగ్ సక్సెస్. సో ఇది ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను కదా, PSLV C60. ఓకే, PSLV C59 అనేది ప్రాబా చూసాం కదా, ప్రాబా సమ్ శాటిలైట్. PSLV C60 అనేది స్పేడెక్స్ అంటే డాకింగ్ అన్నమాట. సో భారతీయ అంతరిక్ష స్టేషన్, సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది ఒకటి ఉంది. ఓకే, సో దానికి చంద్రయాన్ 4 కి ఇవన్నీ కూడా
ఈ డాకింగ్ అనే టెక్నాలజీ మనకి చాలా ఇంపార్టెంట్. సో అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టేషన్ డాక్ అవ్వాలి. ఓకే, అంటే ఒక రకమైన జాయినింగ్. సో అది పిఎస్ఎల్వి C60తో మనం చూసాం. So cabinet approves establishment of third launch pad at ISRO Sriharikota. Okay. So ISRO Sriharikota, which is the Satish Dhawan Space Center, Andhra Pradesh lo untundi, Nellore at side anamata kinda bottom మనకి లేక్ పులికాట్. ఓకే, లేక్ పులికాట్ లో ఇది ఒక ఐలాండ్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దే లాంచ్ ద థర్డ్ లాంచ్ ప్యాడ్, అంటే ఆల్రెడీ 2 ఉన్నాయన్నమాట. సో న్యూ పంగోలిన్ స్పీషీస్ ఫౌండ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. సో పంగోలిన్ అంటే స్కేల్స్ ఉంటుంది, మొత్తం స్కేల్ గా ఉండి. సో దిస్ ఇస్ ద పంగోలిన్. ఈ స్కేల్స్ కోసం ఇట్ ఇస్ ద వరల్డ్స్ మోస్ట్ ట్రాఫిక్ మ్యామల్ ఇస్ ద పంగోలిన్. ఓకే, సో పంగోలిన్ మనం చూసుకుంటే పంగోలిన్ లిస్టెడ్ యాజ్, సపోజ్ మనం చూసుకుంటే, so pangolins are listed as endangered or critically endangered on the IUCN Red List. Okay, తర్వాత సైట్స్ లో అపెండిక్స్ 1 లో ఉంది. తర్వాత IUCN Red List లో ఎండేంజర్డ్ ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్, scientists from the Zoological Survey of India discovered a new species of pangolin in Arunachal Pradesh and named the Indo-Burmese pangolin. ఓకే, సో అంత మించి పెద్దగా అవసరం లేదు. ఇస్రో సక్సెస్ఫుల్లీ బ్రింగ్స్ శాటిలైట్స్ టు 3 meter రేంజ్ అండర్ స్పేడెక్స్. సో ఈ పిఎస్ఎల్ ఇస్రో సక్సెస్ఫుల్లీ మెనూవర్డ్ చేజర్ అండ్ టార్గెట్ శాటిలైట్స్ టు 3 meter distance under the SpaceX program preparing for docking. So the indigenous Bharatiya docking system, if successful, will aid future projects like Bharatiya Antariksh Station, Chandrayaan, etc. So India will join USA, Russia and China achieving satellite docking expertise. So basically US, Russia and China ఈ 3 countries కి మాత్రమే శాటిలైట్ డాకింగ్ ఎక్స్పర్టీస్ ఉంది. సో గతంలో మిషన్ శక్తి అని కూడా మనం చూసాం.